నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లిం మైనార్టీల ఆలోచన సరళి మారిందని పల్నాడు జిల్లా నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నర్సారావుపేట స్థానిక 60 అడుగుల రోడ్డులోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు. హార్ట్ అటాక్ తో ఆర్టీసీ డ్రైవర్ మృతి. టీడీపీ అభ్యర్థులతో వర్క్ షాప్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ముస్లిం మైనార్టీల ఆలోచన సరళి మారిందని పల్నాడు జిల్లా నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం అంటే నాకు ఎంతో ఇష్టమన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న సోదరి మనలకు శుభాకాంక్షలు తెలిపారు. నర్సారావుపేటలోని 2వ వార్డులోని మసీదులో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక నమాజులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ముస్లిం సోదరుల ఆలోచన వేరే విధంగా ఉండేదని, ప్రస్తుతం ముస్లిం సోదరుల ఆలోచన అంతా విద్య, ఉద్యోగం, అవకాశాలపైనే ఉందని అన్నారు. మండల పరిధిలోని చిన్న తురుకుపాలెం గ్రామంలో 29 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. అంటే మన మండలానికి గర్వకారణం అన్నారు. కూలి పనులు చేసుకుని బ్రతికే కుటుంబాల నుండి వైద్యులు, ఇంజనీర్లు ఆ గ్రామం నుండి వస్తున్నారని తెలిపారు. గతంలో ఒకరి కింద పనిచేసే ముస్లిం సోదరుల పిల్లలు ప్రస్తుతం వారే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగడం చాలా సంతోషకరం అన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్ల వల్ల అనేక మంది ముస్లిం సోదరులకు లబ్ధి కలిగిందని తెలిపారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పెన్షన్లు ఇలా అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మైనార్టీ సోదరులు అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. నర్సారావుపేట నియోజకవర్గ పరిధిలో అనేక మసీదుల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తారు ఉంటారని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కోట్ల రూపాయల విధులు నెచ్చించారు. నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మీ ఆశీర్వాదం నాకు కావాలని, అలా దయ వల్ల రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో మీరు గెలిపించాలని అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. ముందుగా రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. పెద్దలు అందరూ రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తున్న ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, చాలా సంతోషం. గతంలో కూడా మీ మసీదుకి అనేక సార్లు వచ్చి మీతో పాటు నమాజ్ చేయడం జరిగింది. ఈ మసీదు నిర్మాణంలో కూడా మన వంతు సహాయ సహకారాలు అందించే కార్యక్రమం చేసాం ఖచ్చితంగా. అలానే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో పేదవాళ్ళందరికీ కూడా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు కానీ, ఈరోజు అమ్మఒడి, మరి అట్లానే చేయూత, ఆసరా, మరి కొంతమంది రైతు భరోసా, విద్యా దీవెన, పిల్లలు చదువుకోవడానికి వసతి దీవెన, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ఇళ్ల పట్ల. మరి చిన్న తురుకుపాలెం గ్రామం మీ అందరికీ తెలిసిన విషయమే. చిన్న గ్రామం, వాళ్ళందరూ కూడా చేతి వృత్తి పనులు, గోతాలు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే ఎంత కష్టపడతారో మీ అందరికీ తెలుసు. అలాంటి నేపథ్యంలో ఇవాళ రిజర్వేషన్ కల్పించడం వలన 29 మంది డాక్టర్లు, అది కూడా పెద్ద పెద్ద కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. 200 మంది ఇంజనీర్లు ఉన్నారు. మరి ఎంతోమంది ఇవాళ మైనార్టీ సోదరుల యొక్క ఆలోచన శక్తి, ఆలోచన సరళే ఈరోజు మారిందనేది వాస్తవం. ఈరోజు తమ పిల్లల్ని చదివించుకోవాలి, మరి వాళ్ళ పిల్లల్ని మంచి ఉద్యోగాలు చేయించుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది కష్టపడి పనిచేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. రోజు
اللهم اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن اولئك رفيقا. اللهم اني اعوذ بك من الهم والحزن، اعوذ بك من العجز والكسل، اعوذ بك من الجبن والبخل، اعوذ بك من غلبة الدين وقهر الرجال. لا اله الا انت سبحانك انا كنا من الظالمين. పల్నాడు జిల్లా నర్సారావుపేట స్థానిక 60 అడుగుల రోడ్డులోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్, ఎంపీపీ మొరబోయిన శ్రీనివాస్ యాదవ్, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి అనిల్ నాయకత్వం. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం గట్టు భీమవరం టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సును అనారోగ్య సమస్యకు గురై ప్రక్కనే నిలిపిన డ్రైవర్ సిపిఆర్ చేసిన హైవే అంబులెన్స్ సిబ్బంది జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర ప్రథమ చికిత్స సేవలు అందించిన ఆసుపత్రి వైద్యులు అనంతరం కొద్ది క్షణాల్లో మృతి చెందారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన గతంలో 2 సార్లు గుండె సంబంధిత సమస్యకు చికిత్స సేవలను పొందినట్లు సమాచారం. డ్రైవర్ తన గుండె సంబంధించిన సమస్యగా గుర్తించి బస్సును పక్కకు నిలపడంతో ప్రమాదం తప్పిందన్నారు. TS05Z0217 మిర్యాలగూడ డిపో బస్సు వెళ్లి వారి బంధువులతో విజయవాడ చేరి పెళ్లి అనంతరం తిరిగి రాత్రి మిర్యాలగూడకు తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థులతో వర్క్ షాప్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ డ్రగ్స్ కేసులో జే గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయారని అన్నారు. డ్రగ్స్ పైన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంటే టీడీపీ పార్టీ కార్యాలయం పైన జగన్ రెడ్డి దాడి చేయించారని ఆరోపించారు. ఇది ఫస్ట్ టైం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి. అదే మరిగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే 1 మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు. మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎంత దూరం గట్టిగా అరిస్తే డీజీపీకి వినపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసు మీద దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసిస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపై నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళ నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికి పంపించాం, అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం. ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది
విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది. మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నా. ఇది జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ చెమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ రెడ్డి చట్టం చేస్తున్న హత్యలు అరాచకాలు పెట్టరేగిపోతున్నాయని చెమర్తి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పాత్రికేయులందరికీ నమస్కారం. ఇవాళ పాలన చేతగానటువంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, అది ప్రజలకు ఎంత కీడు చేస్తుందో ఇవాళ రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో జరిగినటువంటి ఒక కుటుంబం ఆత్మహత్య సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం రెవెన్యూ అధికారులు ఎవరికైనా కానీ భూ యజమాన్య హక్కు ఇస్తే గనక వాటిని తిరిగి కోర్టుకు వెళ్ళి ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయే విధంగా కేవలం వైసీపీ నాయకుల భూదాహాన్ని తీర్చడానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. వైసీపీ నాయకులకి ప్రకృతి సంపద అయినటువంటి ల్యాండు, శాండు, వైను, మైను అన్నిటి మీద కూడా కన్నుబడింది. ఎక్కడెక్కడైతే గనక బలహీన వర్గాలకి సంబంధించినటువంటి విలువైన భూములు ఉన్నాయో అవన్నీ కూడా అధికారుల చేతిలో పెట్టుకొని వారిని రికార్డులను తారుమారు చేసి ఎంతో విధంగా వాళ్ళని క్షోభకు గురి చేసి ఆఖరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఒంటిమిట్ట మండలంలో కొత్త మాధవరానికి చెందినటువంటి సుబ్బారావు గారికి కొత్తగా పడుతున్నటువంటి కడప తిరుపతి ఎక్స్ప్రెస్ హైవేని ఆనుకొని 3 ఎకరాల విలువైనటువంటి కోట్ల విలువ చేసేటటువంటి భూమి ఉంది. దానిపైన కన్ను వేసినటువంటి వైసీపీ నాయకులు ఆ రికార్డులలో ఎంఆర్ఓకు లంచం ఇచ్చి రికార్డులలో నేమ్ ట్యాంపరింగ్ చేసుకొని ల్యాండ్ టైటిలింగ్లో వారి పేరు నమోదు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ భూమిని సాగు చేసుకోవాలన్నా, భూమిని అమ్ముకోవాలన్నా కానీ వాళ్ళని ఆ భూమిలోకి ఎంటర్ చేయనీయకుండా తరచూ గొడవలు పడడం వలన ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, దిక్కుదోచుకునేటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. వారి యొక్క సూసైడ్ నోట్ను కనుక మనం గమనించినట్లయితే కనుక వాళ్ళ బంధువులు ఇచ్చినటువంటి సూసైడ్ నోట్ ప్రకారం సూసైడ్ నోట్ని యథావిధిగా చదువుతున్నాను. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి కొత్త మాధవరం గ్రామ వాస్తవ్యులు పాల సుబ్బారావు నమస్కరించి రాసుకున్న విన్నపము. మేము చేనేత కార్మికులం. మా నాన్న పేరుతో ఒంటిమిట్ట గ్రామ పొలం సర్వే నెంబర్ 2187/2 పేరుతో 3 ఎకరాల పొలం ఉంది. ఖాతా నెంబర్ 1712. పిఎం కిసాన్ డబ్బులు కూడా మాకు పడుతున్నవి. మేము ఇటీవల పొలం అమ్ముదామని వెళితే పల్నాడు జిల్లా నర్సారావుపేట పట్టణంలో 12వ వార్డు బాపనయ్య నగర్లోని దళితులను కులం పేరుతో దూషించి నేటికి నెలలు గడుస్తున్నా కేసు నమోదు చేయకపోగా ఆ ప్రాంత కైసోలు ఏర్పాటు చేసుకున్న క్రిస్మస్ దిమ్మలను పోలీసు బందోబస్తు అక్రమంగా తొలగించడానికి నిరసిస్తూ ముద్దాయిలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, దళితులకు రక్షణ కల్పించాలని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన ఆ ప్రాంతంలోని దళితులకు మద్దతు తెలిపిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్ పాల్ పాల్గొన్నారు.
ఇప్పుడు 2 కులాలు మేము చూస్తాం. నేను ప్రతి ఆఫీసర్ మీద ఎలక్షన్ కమిషన్ వేస్తా. నేను ప్రతి ఆఫీసర్ మీద మున్సిపాలిటీతో సంబంధం లేకుండా ఈ రోజు పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్నాయి తీసేయండి. వీళ్ళిద్దరు మున్సిపాలిటీ ఎవరండి? వాళ్ళు చూపించండి. ఎవరు సార్? మాకు లెటర్ ఇవ్వాలిగా అఫీషియల్ గా. మున్సిపాలిటీ వాళ్ళు రమ్మనండి. నాగరాజు ఇప్పుడు అవును సార్, తీయండి. రోడ్డు మీద ఉన్నాయండి, తీయండి. రోడ్డు మీద ఉన్నాయండి, తీయండి. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మీరు ఎలా తీస్తారంటారు? ఎలక్షన్ కోడ్కి కొన్ని నిబంధనలు ఉన్నాయిగా. అది మీకు వర్తించవా? అది మీకు వర్తించదా? మీకు వర్తించుదా? వర్తించదా? ఏం సార్ మేము మీతోటి ఉదయం 8:30 గంటల కాదు వచ్చి సాయంత్రం 8 గంటల దాకా మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోను. ఆ రోజు మగవాళ్ళందరూ మీరు కేసు కట్టారా? బాధితులు పిలిపించారా? ఏపీలో పద్మశాలులకు చేనేతకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని పద్మశాలి చేనేత సంఘ నాయకులు చీరాల నివాసులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మశాలి చేనేత సంఘం నాయకులు చీరాల నివాసులు మాట్లాడుతూ పద్మశాలులకు చేనేతలకు సీటు ఇవ్వని పాట పద్మశాలలు చేనేతలకు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. త్వరలో రాష్ట్రం అంతటా కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వారికి గుణపాఠం చెప్తామని పద్మశాలి చేనేత నేతలు హెచ్చరిస్తున్నారు. నమస్కారం. నా పేరు అండగుండ నారాయణ, జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఈ ఆంధ్రప్రదేశ్ చేనేత సామాజిక వర్గం చెందినటువంటి 40 లక్షల ఓట్లు పైచిలుకు కలిగినటువంటి సామాజిక వర్గం చేనేత. ఇందులో ప్రధానంగా పద్మశాలి మరియు ఉపకులాలకు చెందినటువంటి వాళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రంలో 40 నుంచి 42 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారు. మరి ఇటువంటి సామాజిక వర్గం నుంచి అనేక మంది ఔత్సాహికులు మేము పోటీ చేస్తామని చెప్పి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకి దరఖాస్తులు చేసుకోవడం జరిగింది, వాళ్ళని అడగడం జరిగింది. అయినప్పటికీ ఒక రాజకీయ పార్టీ మేము సామాజిక న్యాయానికి ప్రతీకలు అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ బీసీలకి మా ఎన్నెముకలు అని చెప్పుకుంటున్నటువంటి ఆ బీసీల్లో ఒక భాగమైనటువంటి బలమైనటువంటి భాగమైనటువంటి పద్మశాలి దేవాంగ కమ్యూనిటీని ఉత్తర చేనేత సామాజిక వర్గం ఒక్క ప్రతినిధికి కూడా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. మేము ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలు సుమారు 10 నుంచి 12 నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో టిక్కెట్ ఇస్తే ప్రధాన రాజకీయ పార్టీలు గెలిచేటువంటి నియోజకవర్గాలు. ఈ గెలిచే నియోజకవర్గాలు అన్నిటిల్లో కూడా ఇతర సామాజిక వర్గాలకి ఈ పార్టీకే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వేరే సామాజిక వర్గాలకు కేటాయించడం, మమ్మల్ని కేవలం ఓట్లు వేసేటువంటి ఓటర్లుగానో లేకపోతే వాళ్ళ పల్లకీలు మోసే బోయిలుగా మార్చాలని ఈ విధానాన్ని అవలంబిస్తుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏ రకమైన సామాజిక న్యాయాన్ని చెబుతూ ఉన్నారో అని మేము అడుగుతూ ఉన్నాం. మాకు ఈ రాష్ట్రంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లిం మైనార్టీల ఆలోచన సరళి మారిందని పల్నాడు జిల్లా నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నర్సారావుపేట స్థానిక 60 అడుగుల రోడ్డులోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు. హార్ట్అటాక్ తో ఆర్టీసీ డ్రైవర్ మృతి. టీడీపీ అభ్యర్థులతో వర్క్ షాప్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.